పేరు బి నాటి చైతన్య. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయేది సైన్స్లో సందేహాలు. కళ్ళు రెండు ఉంటాయి ఎందుకు? అందరికీ కళ్ళు రెండేసి ఉంటాయి ఎందుకు? ఒక కన్ను ఉంటే చాలదా? ఒక్క మనుషులకే కాదు, జంతువులకి, పక్షులకి, చేపలకి, అన్నిటికీ రెండు కళ్ళు ఉంటాయి. కళ్ళు రెండు ఉంటే వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? మరి ఈ ప్రశ్నకి మరికొందరు ఈ విధంగా సమాధానం చెప్పారు. ముక్కుకి ఎడం పెడం కళ్ళు ఉంటే సౌష్ఠవంగా అందంగా ఉంటుందని. అందం అలవాటుని బట్టి ఉంటుంది. అందం అలవాటుని బట్టి ఉంటుంది. ముక్కుకి నోరు ఒకటే ఉంటే వికారంగా కనిపిస్తుందా? మరికొందరు ఇంకొకలాగా సమాధానం చెప్పారు. ప్రమాదవశాత్తు ఒక కన్ను పోతే చూడటానికి మరొక కన్ను ఉంటే మంచిదని దేవుడు రెండు కళ్ళు పెట్టాడని. సింధుబాద్ కథలో ఆ రాక్షసుడికి నుదుటి మీద ఒకే ఒక కన్ను ఉండేదంట. వాడు నిద్రపోతున్న సమయంలో సింధుబాద్ కొరకంచు ఉపయోగించి ఆ ఒక్క కన్నును పొడిపేశాడంట. అదే రాక్షసుడికి రెండు కళ్ళు ఉంటే రెండు కొరకంచులు ఉపయోగించి ఏక సమయంలో పడవలేడా సింధుబాద్? దేవుడి ఉద్దేశం ఇదే అయితే రెండు కళ్ళు కాదు 10 కళ్ళు పెట్టాలి. ఒక కన్ను మూసుకొని సూదిలోకి దారం ఎక్కించగలవేమో చూడు. మొదటి ప్రయత్నంలో దారం సూదిలోకి బెజ్జానికి 1-2 సెంటీమీటర్ల మేర దూరంలో నిలిచిపోతుంది. అదే రెండు కళ్ళు తెరిచి ఈ పని చేయటం అంత కష్టమేమి కాదు.